Hi guys, welcome to my channel She Needs. Na per Renu. So as you already read by the title, ee roju video lo I am going to do full face of makeup using the products under 100 rupees or the cheapest makeup అని కూడా అనొచ్చు. So this is completely trending all around. So అందు గురించి I just film this video for you guys in this video. So ఇలాంటి వీడియో ఆల్రెడీ ఇదివరకు కూడా చేశాను. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఐ లింక్ ఇన్ ది ఐ అండ్ ప్రతి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఈ వీడియోలో యూజ్ చేసింది మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఓకే, ఐ వాంట్ గివ్ అ డిస్క్లైమర్ హియర్. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఈదర్ ద ఎంఆర్పి ఈజ్ ఆఫ్ 100 రూపీస్ ఆర్ డ్యూరింగ్ ద డిస్కౌంట్ మీకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ 100 రూపీస్లో వస్తుంది. సో ఎక్సెప్ట్ వన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ 110, 100 కాకుండా ఓన్లీ 110, ఓన్లీ వన్ ప్రోడక్ట్ కొంచెం మనం అనుకున్న బడ్జెట్ కొంచెం రీచ్ అయింది, బట్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ వెరీ నైస్. సో వీడియో ఎండ్ వరకు చూడండి టు నో హౌ ఐ క్రియేటెడ్ దిస్ లుక్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ స్టార్ట్. సో బిఫోర్ డూయింగ్ ఆ మేకప్ కొంచెం స్కిన్ కేర్ చేద్దాం. నా దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫర్ స్కిన్ కేర్ అండ్ దోస్ ఆర్ అండర్ 100 రూపీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ కొంచెం పైకి చేస్తాను సో దట్ ఇట్ డజంట్ ఇంటరప్ట్. అండ్ సో ఫర్ టోనర్ నా దగ్గర ఉంది యాడ్స్ గుడ్నెస్ శాండిల్వుడ్ టోనర్. సో ఇది నేను ఆల్ ఓవర్ ఫేస్ స్ప్రిట్స్ చేస్తాను. ఓకే, ఇట్స్ అ నైస్ టోనర్. కొంచెం ఆ శాండిల్వుడ్ ఫ్రేగ్రెన్స్ అన్నది ఉంది. ఇఫ్ యు ఆర్ సమ్వన్ యూ డోంట్ లైక్ ఫ్రేగ్రెన్సెస్ దెన్ యూ కెన్ స్కిప్ దిస్ ఆర్ యూజ్ నార్మల్ రోజ్ వాటర్. సో ఇది కొంచెం ఇలా డ్యాప్ చేస్తాను సో దట్ ఇట్ అబ్జార్బ్స్ ఇన్ టు మై స్కిన్. టోనర్ అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వకముందు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ పాండ్స్ మాయిశ్చరైజర్. దిస్ ఈజ్ అ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్, నాన్ ఆయిలీ, ఫ్రెష్ ఫీల్ ఫర్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ విత్ విటమిన్ ఈ అండ్ గ్లిజరిన్. సో ఇది నేను ఆల్ ఓవర్ మై ఫేస్ అప్లై చేస్తాను. సో ఐ లైక్ దిస్ మాయిశ్చరైజర్. ఆల్రెడీ నేను ఒక టబ్ యూజ్ చేసేసాను అనమాట. ఐఎమ్ డన్ విత్ దిస్ మాయిశ్చరైజర్. సో ఇట్ ఈస్ వెరీ లైట్ ఆన్ ద స్కిన్ యాజ్ ఇట్ సేస్ అండ్ ఆయిలీగా ఉండదు అనమాట, చాలా మంచిగా ఉంటుంది అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. So I applied the moisturizer as you can see and I feel so nice and moisturized. So దీని తర్వాత నేను I'll moisturize my lips also. So for that I am using Vadi Herbals Strawberry Lip Balm. So Vadi Herbals Lip Balm నేను ఆల్రెడీ ఇది వరకు బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ యూజ్ చేశాను but I didn't like the fragrance of it. But Shreya Jain really likes this lip balm. So andu gurinchi I thought I'll give it a try and it is falling under our budget. So I'll take some and apply it all over my lips. A black currant fragrance కంటే ఇది పర్వాలేదు but this is not of strawberries, I can tell you for sure. So as a base is laid, let's move on with the makeup. So for primer I'll be using Insight Cosmetics Pore Minimizer Primer. So this is the texture of this as you can see. Okay, so I like the primer. So I also have the 3-in-1 primer which is ది ఫేమస్ ప్రైమర్. చాలా మందికి అది ఫేవరెట్ అనమాట అండ్ ఇట్ ఆల్సో ఫాల్స్ అండర్ బడ్జెట్. సో దిస్ ఈజ్ సిమిలర్ టు దాట్. అది చాలా సిలికోని ఎక్కువ ఉందన్నమాట, ఇది దానికంటే కొంచెం తక్కువ ఉంది కన్సిస్టెన్సీ బట్ ఇట్ బ్లర్డ్ అవుట్ మై స్కిన్ సో వెల్. స్కిన్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ పోర్ ఇష్యూస్ ఇది కొంచెం మీకైతే కవర్ అప్ అయితే డెఫినెట్గా చేస్తుంది. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. బట్ ఐఎమ్ జస్ట్ అన్హ్యాపీ స్లైట్లీ విత్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బికాజ్ ప్రైస్ బాగుంది యాక్చువల్లీ. 220 అన్నది దీని ఒరిజినల్ ప్రైస్ బట్ ద సైజ్ చూస్తే ఇట్స్ సో టైనీ. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ బట్ ఐ రియలీ లైక్ ద ప్రోడక్ట్. సో ఈరోజు లెట్స్ డూ అవర్ ఐస్ ఫస్ట్ ఎందుకంటే నేను ఒక స్మోకీ ఐ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ మై ఐ ప్రైమర్ నేను స్టేక్ వర్కి లస్ట్ ఎట్ ఎవ్రీ సైట్ ఐ ప్రైమర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది నేను చాలా అంటే ఐ గాట్ ఇట్ లాంగ్ బ్యాక్ బట్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్ బడ్జెట్ ఫర్ టుడే. సో నేను ఫస్ట్ ఈ ప్రైమర్ తీసుకొని ఐ లిడ్ మీద అప్లై చేస్తాను సో దాట్ మనం అప్లై చేసే ఐ మేకప్ బ్లెండింగ్ చాలా ఈజీ అవుతుంది. The eye primer is so soft,
లెట్స్ సీ ఐ షాడోస్ ఎలా బ్లెండ్ అవుతాయో. ఐ షాడోస్కి బేస్ అప్లై చేద్దాము. సో ఫర్ దాట్ ఐఎమ్ యూజింగ్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ కన్సీలర్. సో ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ కన్సీలర్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ మంచిగా బ్లెండ్ అవుతుంది. సో ఇది బ్రష్తో తీసుకునే దానికంటే ఫింగర్స్తో అప్లికేషన్ చేస్తే చాలా బెస్ట్, ఎందుకంటే మంచి అప్లికేషన్ ఉంటుంది. సో యూ కెన్ యూజ్ దిస్ ఆన్ డైలీ బేసిస్ just to color correct and call it a day. Consistency is so nice, it doesn't feel like it is for 100 rupees only. I'm really amazed inside cosmetics inta manchi concealer 100 rupees lo undi anante. I'm really looking forward to use this on everyday basis. Okay, let's move on with the eyeshadow. Nenu eyelids powder చేయలేదు because I want to pack the eyeshadow. So for eyeshadow I'm using Miss Claire eyeshadow single shadow. This again retails for 100 rupees. So ఇది నేను complete all over lid apply చేస్తున్నాను. I'll also leave some space for blending as well. సో ఈ eyeshadowలో కొంచెం slight glitter particles కూడా ఉన్నాయి, and as you can see there is no fallout at all at this point. ఒకవేళ పౌడర్ చేస్తుంటే ఒకవేళ ఉండేదేమో, ఐ డోంట్ నో, బట్ కంప్లీట్ ఐలిడ్ నేను ప్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ప్రెజెంట్ ఐస్ ఇక్కడే ఉంచి లెట్స్ మూవ్ ఆన్ విత్ ది ఫర్దర్ మేకప్. విల్ అగైన్ గో బ్యాక్ టు ది ఐస్ బికాజ్ వేరే ప్రోడక్ట్స్ నాకు దీనితోనే రొటేట్ చేస్తున్నాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ఫౌండేషన్. సో ఫర్ ఫౌండేషన్ ఐఎమ్ యూజింగ్ ఒలివియా లిక్విడ్ ఫౌండేషన్ సాటిన్ ఫినిష్. సో ఈ ఫౌండేషన్ నేను యూజ్ చేస్తున్నాను. So this just retails for 100 rupees, and Nidhi Katiyar, who is the owner of Cuffs and Lashes, she always raves about this foundation. You don't have too many shades in this, but meeku oka chinna size lo kuda dorukundi annamata ee foundation. It retails for 50 rupees only. It has a runny consistency, as you can see. So idu nen first of all dot chestanu all over my face. Okay, so to blend my foundation I also have the blender which is under a budget. In fact this retails for just 50 rupees. Idu nenu local store nunchi teeskunnanu and it is so soft. So I'll blend the foundation with the help of this blender. This is how it looks, but I am not really happy with the foundation because ఇది తొందరగా డ్రై అయిపోతుంది. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ సెక్షన్స్ ఇన్ ఆర్డర్ టు బ్లెండ్ ఇట్ వెల్. అండ్ ఇది బ్యూటీ బ్లెండర్తో సరిగ్గా బ్లెండ్ అవ్వట్లేదు, ప్యాచీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మేకప్ బ్రష్. దాంతో అయితేనే మీకు మంచిగా అప్లై అవుతుంది అండ్ ఆల్సో సెక్షన్స్లో వర్క్ చేస్తేనే బాగుంది. ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ దిస్ ఫౌండేషన్ అండ్ ఐ ఆల్సో డోంట్ రికమెండ్ ఇట్. సో లెట్స్ మూవ్ ఆన్ విత్ ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఈస్ కన్సీలర్. కన్సీలర్ నాకు నిజంగా చాలా నచ్చింది. సో ఐ విల్ కన్సీల్ మై అండర్ ఐస్. So to powder my concealer నేను యూజ్ చేస్తున్నాను L18 కాంపాక్ట్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద షేడ్ మార్బుల్ 02. సో ఆల్రెడీ నా ఫేస్ ఫౌండేషన్ వల్ల కొంచెం డ్రై అనిపిస్తుంది కాబట్టి నేను ఓన్లీ అండర్ ఐస్ మాత్రమే అప్లై చేస్తాను కాంపాక్ట్. కెన్ యూ సీ మై బేస్? ఐ ఫీల్ హ్యాపీ నౌ బికాస్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఐ వాజ్ గివింగ్ అప్ కంప్లీట్లీ ఆన్ మై బేస్, బట్ ఐ మస్ట్ సే కన్సీలర్ చాలా హెల్ప్ చేసింది. ఇట్ రియలీ బ్లెండెడ్ సో నైస్. ఇన్సైడ్ కాస్మెటిక్స్ విన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. లెట్స్ బ్రాన్స్ అవర్ ఫేస్. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ కాంటోర్. సో నేను డైరెక్ట్గా బ్రాన్జరే యూజ్ చేస్తున్నాను. సో అండర్ అ బడ్జెట్ ఒక బ్రాన్జర్ వెతుకుతున్నప్పుడు ఇట్ వాజ్ రియలీ అ ఛాలెంజ్, బట్ ఐ ఎండెడ్ అప్ ఫైండింగ్ వన్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ కాంపాక్ట్ పౌడర్ యాజ్ అ బ్రాన్జర్ and I'm in the shade Dusky 8011. It also has a mirror, which is a good thing. ఫౌండేషన్ దెబ్బతో ఈ మేకప్ లుక్ ఏమవుద్దో అని భయపడ్డాను, బట్ ఐఎమ్ రీగెయినింగ్ దట్ హోప్ and I really like this compact powder as a bronzer, I must say. Okay, so for my eyebrows I have this eyebrow pencil from Blue Heaven. It is from their Walk Free range. It has the right amount of waxiness to it. And okay, so I'm done with the eyebrows. Let's get back to our eyes and complete the eye look. So already ఇక్కడ అప్లై చేసిన ఐ షాడో అంతా పోయింది. సో నేను మళ్ళీ ఒకసారి ప్యాక్ చేస్తున్నాను ప్రోడక్ట్ దాని మీద. సో ఒకసారి ప్యాక్ చేసిన తర్వాత ఐ విల్ గో బ్యాక్ టు ది బ్రాన్జర్. సో ఈ ఎడ్జెస్ అన్నది మంచిగా బ్లెండ్ చేయడానికి ఐ విల్ టేక్ అ ఫ్లఫీ బ్రష్ అండ్ ఈ బ్రాన్జర్తో ఐ విల్ క్లియర్ ద ఎడ్జెస్ సో దట్ ఇట్ ఈస్ నైస్ అండ్ సీమ్లెస్. సో దిస్ ఇస్ మై ఐస్ లుక్ ఆఫ్టర్ అ నైస్ బ్లెండింగ్. మీకు కావాలంటే ఇక్కడే ఆపేయచ్చు, బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్దర్ స్టెప్ అండ్ నేను ఈ wet eyeshadow యూస్ చేస్తాను on top of my lids. So this is from Malio. It is a 5D wet eyeshadow. This is in the shade Carbon Black.
సో ఇది నేను నా ఫింగర్స్ హెల్ప్తో ఐలిడ్ మీద కంప్లీట్గా అప్లై చేస్తాను. అండ్ యూ కెన్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. కెన్ యూ జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. సో ఫర్ మై లోవర్ ల్యాష్, సో ఫస్ట్ నేను ఈ కాజల్ అప్లై చేస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్ NY Bae. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాజల్ పెన్సిల్స్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 60-70 రూపీస్. చాలా చాలా పిగ్మెంటెడ్, డార్క్ అండ్ ఇట్ డజంట్ స్మచ్ దాట్ ఈజీలీ. ఓకే, నేను కాజల్ అప్లై చేశాను ఆన్ మై వాటర్ లైన్ అండ్ ఇక్కడ కొంచెం కింద స్మజ్ అయిందంటే ఇట్స్ ఓకే. ఎనీవేస్ మనం లోవర్ ల్యాష్ లైన్ అగైన్ ప్యాక్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫర్ దట్ ఐ విల్ గో బ్యాక్ టు మై Miss Claire సింగిల్ ఐ షాడో. So we'll further blend this eyeshadow with the help of this bronzer again. Okay, we are done with our eyes. It looks so beautiful. I'm really happy with the eye look. So let's move on to the face makeup once again and apply blush. So for blush, I'm using this blush from SFR and it just retails for 100 rupees and it's a beautiful peachy shade. So I'll take a fluffy brush and apply this onto my cheeks. It is pigmented enough. I like the shade and it's very nice. This is from SFR. It is completely has done a very good job. Okay, up next let's curl our eyelashes and then apply some mascara. So for mascara I'm using Kajirare mascara. I got this from Cuffs and Lashes. I don't know how it works but this just retails for 50 rupees. So eyelashes curl చేసిన తర్వాత I'll apply this mascara. So this is how it looks after applying one coat of mascara. Only ఈ ఐకే అప్లై చేశాను. I don't think where you can see any difference. So నాకు ఈ మస్కారా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ లేవని చెప్పి I ordered a pair of false lashes from Swiss Beauty. So Swiss Beauty eyelashes గురించి చాలా మంచి రివ్యూస్ విన్నాను అనమాట. I thought this will be of very great help and it will definitely take our eye look to the next level. So ఇది నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను. I got this for around 85 rupees or something like that. But ఆన్లైన్లో I think మీకు ఇది 100 రూపీస్కి సెల్ చేస్తున్నారు అనుకుంటాను. So I'll pop on these lashes off camera and I'll be right back. Okay, I have my eyelashes on. It looks a little dramatic but it suits my eye look completely. So let's move on to the final step which is highlighter. సో హైలైటర్ ఫైనల్ స్టెప్ అని ఎందుకు అంటున్నానంటే నేను మేకప్ ఫిక్సర్ ఒకటి ఆర్డర్ చేశాను ఫ్రమ్ కప్స్ అండ్ ల్యాషెస్. సో దట్ ఈస్ దేర్ 20 something మేకప్ ఫిక్సర్. బట్ పొరపాటున నేను మేకప్ ఫిక్సర్ అనుకొని మైసెలర్ వాటర్ ఆర్డర్ చేశాను. సో అందు గురించి మేకప్ ఫిక్సర్ ఈ వీడియోకి స్కిప్ చేస్తున్నాను బికాజ్ ఐ డోంట్ ఫీల్ ద నీడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద హైలైటర్. సో ఫర్ హైలైటర్ ఐ హ్యావ్ NY Bae ఐ షాడో. ఎస్, సో నేను ఒక ఐ షాడో హైలైటర్లా యూజ్ చేయబోతున్నాను అండ్ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ Queen 7 అండ్ దిస్ ఈజ్ హౌ ద షేడ్ లుక్స్. సో ఒక మంచి పింకీ సార్ట్ ఆఫ్ హైలైటర్ అనమాట ఇది. ఇది మంచిగా బ్లెండ్ అవుతుంది అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో లెట్స్ అప్లై. సో హైలైటర్ అప్లై చేస్తాను విత్ దిస్ ఫ్లఫీ బ్రష్ ఆన్ ది యూజువల్ ఏరియాస్. సో ఈ సేమ్ ఐ షాడో నేను కొంచెం ఇన్నర్ కార్నర్స్ అండ్ ఆల్సో బ్రౌ బోన్కి అప్లై చేస్తాను. ఓకే గైజ్, ఐఎమ్ సారీ, ఇందాక నేను కంప్లీట్గా లిప్స్ గురించి మర్చిపోయాను. సో ద లాస్ట్ స్టెప్ ఈజ్ లిప్స్టిక్. సో లిప్స్టిక్ కోసం ఐ హ్యావ్ దిస్ లిప్స్టిక్ విచ్ ఇస్ ఇన్ అ బుల్లెట్ ఫార్మ్. దిస్ ఈస్ ఫ్రమ్ Hilary Rhoda. It's a matte lipstick in the shade 22 and this is how it looks. It smells so nice and it's a warm tone nude sort of a shade. So ఇది కావాలంటే కొంచెం టోన్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అప్లై అండ్ సీ ఇఫ్ ఇట్ గోస్ విత్ మై ఐ లుక్. So I'm not using any liner. I'll use the same bullet lipstick. I'll line my lips and also fill. Okay, this is how the lipstick looks. It looks slightly orangey, which I'm not happy with it a little bit. So what I'll do is ee concealer teeskoni koncham I'll dab it in the center of my lips to just tone down my lipstick. So this is a hack. ఒకవేళ మీకు ఏదైనా లిప్స్టిక్ డార్క్ కనిపిస్తే you can just dab it with your concealer so that it will be little toned down. I think I'll apply a little more of the concealer only ఈ ఇన్నర్ పార్ట్లో. Let's see.
I guess it's looking much better now. It has created an ombre effect which I'm liking a lot, and I'm totally happy with how it turned out. Okay, I'll just set my hair a little and I'll be right back with the final look. Okay guys, so that's all for this video. Hope you liked it. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ దిస్ వీడియో అ బిగ్ థమ్స్ అప్. అండ్ ఆల్సో నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీరు ఏదైనా పర్చేస్ చేయాలని అనుకుంటున్నా ఆ ప్రోడక్ట్ ఏంటి అన్నది నా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ రీడింగ్ యువర్ కమెంట్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఈ వీడియో మీకు ఎక్కడన్నా హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ద నోటిఫికేషన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, keep happy, keep smiling. Bye.